హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే కొన్ని హోమ్ సెంటర్లో తీసుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ డైనింగ్ టేబుల్ అనమాట. సో ఈ డైనింగ్ టేబుల్ ఏంటి అంటే బ్రౌన్ వుడ్ ఉంటుంది కదా, సో అది నేను ఇంకా కొంచెం అది పాడవుతుంది అన్నట్టుగా అయితే దానిపైన డైనింగ్ టేబుల్ కవర్ అయితే వేశాను. సో ఇలా అయితే ఉందన్నమాట డైనింగ్ టేబుల్. అండ్ దీనికి చైర్స్ కూడా వచ్చాయి, విత్ చైర్స్ 4 చైర్స్ అండ్ డైనింగ్ టేబుల్. నేను పక్కన మీకు ఇమేజ్ అటాచ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇలా చైర్స్కి ఏంటి అంటే కింద కుషన్ వస్తుంది అనమాట. సో ఇంకా అవి కొంచెం పాడవుతుంది అన్నట్టుగా నేను చైర్ కవర్స్ అండ్ డైనింగ్ టేబుల్ కవర్స్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను. వాటి ప్రైజెస్ అవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేశాను, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అండ్ ఇది వచ్చేటప్పటికి హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఇవి 4 కోస్టర్స్ అనమాట. అంటే మనం ప్లేట్స్ అవి పెట్టుకొని తినడానికి బాగుంటాయి. అండ్ కొంచెం మనకి వుడ్ ఉంది కదా డైనింగ్ టేబుల్, సో అలా అని వుడ్లో అయితే తీసుకున్నాను, బ్రౌన్ కలర్. ఇవి 300 రూపీస్ అనమాట. సో 4 అయితే వచ్చాయి. అండ్ అలాగే ఇవి చిన్నవి ఉంటాయి కదండి, సో మనం గ్లాసెస్ లేకపోతే క్వార్టర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా, సో అవి కూడా సేమ్ అవే మెటీరియల్లో ఉండేలా అయితే తెప్పించాను. అవి కూడా 4 అనమాట. ఇవి 200 రూపీస్. సో ఇవి కూడా సేమ్ వుడ్ అలాగే ఉన్నాయి. సో అలా బాగుంటాయి అన్నట్టుగా అయితే తీసుకున్నాను. అంటే ఏదైనా కొంచెం మ్యాచింగ్ ఉంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇవి 4 తీసుకున్నాను. అండ్ అలాగే పెద్దవి కోస్టర్స్ అవి 4 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి వైన్ గ్లాసెస్ అంటారు కదా, ఇవి 450 రూపీస్ పడినాయండి. కాకపోతే సెట్ ఒకటి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. నేను బేసికలీ ఏంటంటే మొజిటో లేకపోతే జ్యూసెస్ అలా దీంట్లో ట్రై చేద్దాము సమ్మర్కి అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. టిల్ నౌ అయితే ట్రై చేయలేదు. ట్రై చేస్తే అయితే ఖచ్చితంగా వీడియో పోస్ట్ అయితే చేస్తానండి. అండ్ కట్ చేస్తే ఇవాళ లంచ్కి అయితే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అయితే చేశాను. సో ఫిష్ ఫ్రై అయితే కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, ఎగ్ కావాలంటే వేసుకోవచ్చు, నేను వేయలేదు. అవి వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫిష్ని మ్యారినేట్ చేసేయాలి. చేసిన తర్వాత మనం ఇలా ఆయిల్ వేసేసుకొని చేసేసుకోవాలి. సో దీనికి ఏంటి అంటే ఉప్పు, కారం అవి వేసినప్పుడే మనం దాంట్లో కొంచెం బియ్యం పిండి అండ్ శనగపిండి ఉంటుంది కదా, అది కొంచెం క్వాంటిటీలో వేస్తే ఫుల్ ఏమంటారు పేస్ట్ అంతా ముక్కకు అతుక్కొని ఉంటుంది, ఇలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో అలా అని అండ్ అదనమాట అన్నము, ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు కన్నా నాకేంటంటే ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. సో అలా అని చెప్పి కొంచెం ఫ్రై చేశాను, పులుసు కూడా చేశాను. అండ్ ఫిష్ పులుసు ఏంటి అంటే జొన్న రొట్టె ఫిష్ పులుసు అనేది సూపర్ కాంబినేషన్. సో అయితే ఇలా ఒకసారి ఈవినింగ్కి అయితే జొన్న రొట్టె అండ్ ఫిష్ పులుసు ఎప్పుడైనా వండినప్పుడు కాకుండా ఆ నెక్స్ట్ మీల్ లైక్ మనం ఇప్పుడు లంచ్కి చేసామనుకోండి, డిన్నర్కి తింటే సూపర్ ఉంటుంది. ఒకవేళ నైట్ వండితే మార్నింగ్ తింటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇంకా ఈ నైట్కి అయితే జొన్న రొట్టె అండ్ ఫిష్ పులుసు అనమాట. ఐ థాట్ రియలీ లవ్ దిస్ కాంబినేషన్. మా మదర్ చాలా బాగా కుక్ చేసేవాళ్ళు. సో అలా అని చెప్పి నాకు ఆ కాంబినేషన్ ఇష్టము. అండ్ ఇంకొక రోజు ఏంటి అంటే కొంచెం హెల్తీగా తిందాము అన్నట్టుగా అయితే వెజ్ సలాడ్ అయితే ఒక ట్రై చేశానండి, చాలా సూపర్గా వచ్చింది. సేమ్ మన సబ్వే ఉంటుంది కదా, సో అలాగే బ్రాకలీ అయితే బాయిల్ చేశాను. అండ్ దీంట్లో ఏంటి అంటే గ్రీన్ లెట్యూస్, క్యూక్యూంబర్ వేసాను. మీకు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. బీన్స్ అంటే అవి కొంచెం మ్యారినేట్ అవ్వాలి. నేను ఆనియన్ అయితే వేయలేదు. సో దీంట్లోకి ఏంటి అంటే హనీ మస్టర్డ్ డ్రెస్సింగ్ అండ్ స్మోకీ ఫ్లేవర్వి ఇవి 2 అయితే నేను తెప్పించానండి సాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే చెర్రీ టమాటోస్ అయితే వేసాను. సో ఈ సలాడ్లోకి ఈ 2 డ్రెస్సింగ్ వేసేసి తింటే అయితే సేమ్ మన సబ్వేలో సలాడ్ ఉంటుంది కదండి, సో సేమ్ అలాగే ఉంది. సో ఇంకా కార్న్ కూడా కొంచెం బాయిల్ చేసి అయితే వేసాను అనమాట. అండ్ గార్నిష్డ్ విత్ సమ్ ఏమంటారు మింట్ అండ్ కొరియాండర్ అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. సో మీరు కూడా ట్రై చేయండి. క్యాప్సికమ్స్ రెడ్, ఎల్లో, గ్రీన్ అలా ఉంటాయి కదా, సో మీరు ఏదైనా వేసుకోవచ్చు. సో ఇవేంటంటే మనకి సేమ్ సబ్వే సలాడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ ఇంకెప్పుడైనా దీంట్లోకి కొంచెం చికెన్ అలా కుక్ చేసింది వేసినవి కూడా ఐ విల్ షేర్ ఇట్ లేటర్. సో ఇవాళ అయితే ఫస్ట్ అయితే ట్రై చేసాము లైక్ వెజ్ సలాడ్. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏంటి అంటే ఒకసారి డిన్నర్కి ఇలా ట్రై చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు అంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే. ఎంజాయ్ యువర్ సమ్మర్. బాయ్.